తెలంగాణలో ముదిరాళ్లపై రాజకీయ కుట్ర. అవును, మీరు వినేది నిజమే. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాళ్లపై జరుగుతున్న రాజకీయ దోపిడీని, కుట్రను, వివక్షను ఈరోజు డేటా ఆధారంగా మీ ముందు పెట్టడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికలు 16 సార్లు జరిగితే వివిధ రాజకీయ పార్టీల నుంచి, వివిధ కులాల నుంచి 1743 మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల నుంచి వారి జనాభా దామాషణ చూస్తే 286 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నిక కావాల్సి ఉంది. కానీ ముదిరాజ్ కులం నుంచి కేవలం 29 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక 1952 నుంచి 2024 వరకు పార్లమెంటుకు 18 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే ముదిరాజుల జనాభా ఆధారంగా చూస్తే 84 మంది ఎంపీ అభ్యర్థులుగా ఎన్నిక కావాల్సింది. కానీ ముదిరాజ్ కులం నుంచి కేవలం 3 మాత్రమే ఎంపీలుగా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే మరి ముదిరాజుల వాటా ఎంత ఉంది? ఈరోజు తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలు ఉంటే అందులో ఎంతమంది ముదిరాజులు ఉన్నారు? ఈరోజు అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకి ఈరోజు రాజకీయంగా ఇంత అన్యాయం జరుగుతుంటే దీని మీద ఎవరు మాట్లాడరు? ఈరోజు రాజకీయ పార్టీల్లో అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, చూడండి, రాష్ట్ర స్థాయిలో ఒక్కరు కూడా ముదిరాజులు ఉండరు. విద్యా కమిటీల్లో ముదిరాజులు ఉండరు, మహిళా కమిటీల్లో ముదిరాజులు ఉండరు, జిల్లాలో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో ముదిరాజులు కేవలం జెండాలు మోయడానికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు సేవలు చేయడానికి మాత్రమే పనికొస్తారు. అట్లాగే చూస్తున్నారు. ఈరోజు జెండాలను మోసే ప్రతి ముదిరాజు బిడ్డను ఈరోజు కార్యకర్తలుగా చూస్తున్నారు తప్ప నాయకులు చేయాలని ఏ రాజకీయ పార్టీ అనుకోవట్లేదు. ఈరోజు చాలా నియోజకవర్గాల్లో, జిల్లాలలో ఈరోజు ముదిరాజులు లేకపోతే ఆ పార్టీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు పార్టీలు మారినా కానీ ముదిరాజు బిడ్డలు అట్లాగే పార్టీలకు సేవ చేస్తున్నారు. ఈరోజు రాజకీయంగా ఉన్న గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో సేవలు చేయించి చివరి నిమిషంలో వాళ్ళకి టికెట్లు రాకుండా చేస్తున్నారు. ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు, దాడులు, దౌర్జన్యాలు, కుటుంబాలను వేధింపులు. దీని మీద ఎవరు మాట్లాడాలి? ఇదా ముదిరాజు సమాజం కోరుకునేది? ఇదా ముదిరాజు యువత ఎదురు చూస్తుంది? ఈరోజు మహిళలు ఎదురు చూస్తుంది ఇందుకోసమా? ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి కుల సంఘ నాయకుడు ముదిరాజు కులం పేరు చెప్పుకొని అత్యాచారం చేస్తున్నారు ముదిరాజు కుల జాతిని. కరెక్ట్ ఎలక్షన్ టైంలో పోయి రాజకీయ పార్టీలతో కొంత డబ్బు అడుకొచ్చుకొని ఏదో నాయకుడి కింద బాన్సగిరి చేసుకుంటూ 1-2 లక్షల మందిని గ్యాదర్ చేసుకోవడం, ఓ సభ పెట్టుకోవడం, వాళ్ళ టికెట్లు తెచ్చుకోవడం, వాళ్ళ అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడం, రాజకీయ పార్టీలతోటి కొమ్ములు గాయడం, వాళ్ళతోటి రాజకీయ పార్టీలతోటి సెటిల్మెంట్లు చేసుకోవడం, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోవడం. ముదిరాజులను రాజకీయంగా వాడుకోవడానికి తప్ప ఆ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి, ముదిరాజు కులం పేరు చెప్పుకొని కుల సంఘాలు కూడా వాడుకుంటున్నాయి. ఇదా ముదిరాజు సంఘం కోరుకున్నది? ఇట్లయితే ముదిరాజు సమాజం రాజకీయంగా ఎదుగుతూ